సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. సార్ ఇప్పుడు మా కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ అంటే వాస్తవంగా సార్ ఈ 119 నియోజకవర్గాలకి అన్నిటికన్నా పూర్ నియోజకవర్గం మా ఆసిఫాబాద్ నియోజకవర్గం అధ్యక్ష. మరి మాకు ఈ మారుమూల ప్రాంతాలు అన్ని ఆదివాసీ గూడాలు తాండాలు అన్నీ కూడా ఉన్నాయి అధ్యక్ష. ఎక్కడ పోయినా కూడా మాకు రోడ్స్ లేవు అధ్యక్ష. గత ప్రభుత్వంలో మరి ఆ రోజు మరి ట్రైబల్ వెల్ఫేర్ నుంచి మాకు దాదాపు మాకు 135,65,00,000 మాకు మంజూరు కావడం జరిగింది అధ్యక్ష. మంజూరై టెండర్ కూడా అయినాయి. టెండర్ అయినాయి కానీ పనులు చేయట్లేదు. మరి మా గౌరవ సీతక్క గారు మంత్రివర్యులు మా జిల్లాలో ఎక్కువ శాతం మా జిల్లాకి వస్తూ ఉంటారు. మా నియోజకవర్గం కూడా ఎక్కువ వస్తారు. మన మేడం గారు కూడా వచ్చినప్పుడు మన అప్పాపల్లి బిడ్ సార్ గతంలో 1,80,00,000 శాంక్షన్ కావడం జరిగింది. మరి మంత్రి గారు కూడా ఆ రోజు వచ్చి సందర్శించడం జరిగింది. మరి అక్కడ రోడ్డు మన బిడ్స్ శాంక్షన్ అయింది కానీ రోడ్డు కాలేదు. మరి ఆ రోజు మంత్రి గారు కూడా చెప్పాము, అక్క రోడ్డు శాంక్షన్ చెప్పండి అంటే మరి మంత్రి గారు కూడా సరే చేద్దామని చెప్పడం జరిగింది. మరి ఆ బ్రిడ్జ్ మరి మంత్రి గారు వచ్చి చూసి సందర్శించి వెళ్ళిన తర్వాత కూడా అప్పటికి స్టార్ట్ అయింది. పిల్లర్స్ స్టార్ట్ చేశారు కానీ ఒక నెల రోజులు ఉన్నప్పుడే ఆ కాంట్రాక్ట్ మొత్తం కూడా మెటీరియల్ అన్ని కూడా తీసుకుపోయి మొత్తం కంప్లీట్గా బంద్ చేసి వెళ్ళిపోయారు అధ్యక్ష. మరి ఇట్లాంటి మారుమూల ప్రాంతాల్లో రోడ్స్ ఇవాళ మంగి కావచ్చు గుండాల కావచ్చు ఆ ప్రాంతాల్లో నిజంగా సార్ అసలు నివసిస్తున్నటువంటి మా ఆదివాసీ గూడెలలో సార్ ఇప్పటి కూడా సార్ మరి మా మహిళలకి ఇప్పుడు గర్భవతులు ఉన్న వాళ్ళకి హాస్పిటల్ తీసుకొస్తామంటే కూడా కనీసం 2 వీలర్ కాదు సార్, కనీసం బండి కూడా పోదు సార్. ఇప్పటి కూడా కచ్చలతో తీసుకొస్తా ఉంటాం. కాబట్టి ఈ రోడ్స్ ఏవైతే ట్రైబల్ వెల్ఫేర్ నుంచి రోడ్స్ శాంక్షన్ అయ్యాయని ఖచ్చితంగా మరి ఈ బడ్జెట్లో మరి డబ్బులు మాకు రిలీజ్ చేసేసి మరి అన్నీ కూడా రోడ్స్ పూర్తిగా చేయాలని నేను ఈ సందర్భంగా మీకు కోరుతున్నాను అధ్యక్ష. అక్క ఒకటే నిమిషం అక్క, ఎందుకంటే మేము మారుమూల ప్రాంతం కాబట్టి. ఇంకోటి అధ్యక్ష, గత సంవత్సరంలో వర్షపాతం ఎక్కువగా ఉంది అనేసి మరి మా కొమరంభీం డిస్టిక్కి ఆ రోజు పంచాయతీరాజ్ కమిషనర్ గారిని మాకు పంపించడం జరిగింది. ఆ రోజు కలెక్టర్ గారు నేను కమిషనర్ గారు ముగ్గురు కూడా మేము తుంపల్లి వాగు అని చాలా పెద్ద వాగు ఉంది అధ్యక్ష. అటు త్రియాని మండల్ తర్వాత ఆసిఫాబాద్ మండల్ ఆ 2 మండలాల మధ్యలో పెద్ద వాగు ఉంది అధ్యక్ష. అది లోతట్టు బ్రిడ్జ్ ఉంది. మరి ఆ రోజు మేము సందర్శించి వచ్చి 1 గంట లోపట్నే మరి ఒక 5వ తరగతి అబ్బాయి నీళ్ళలో పడిపోయి కొట్టుకపోతుంటే మరి ఆయన ఇంకో పెద్ద అయినా పాపం ఆయన కాపాడాలని ఆయన కూడా దూకితే ఇద్దరు కూడా చనిపోయారు అధ్యక్ష. అసలు ఇప్పటివరకు కూడా వాళ్ళ సవాలు కూడా దొరకలేదు అధ్యక్ష. కాబట్టి దాని లోతట్టు బ్రిడ్జ్ ఉంది కాబట్టి హై లెవెల్ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేయాలి తుంపల్లి వాక్కి అనేది సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఏవైతే రోడ్స్ కావచ్చు తర్వాత మా ఆదివాసీ ప్రాంతాలు కాబట్టి ఇండ్లు కానివ్వండి తర్వాత రోడ్స్ కానివ్వండి మంచినీళ్ళకి అధ్యక్ష. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో మాకు మెట్ట ప్రాంతం ఉంది. ఇప్పుడు మిషన్ భగీరథ కొన్ని ఏరియాలలో అన్ని ఏరియాలో పోతుంది అధ్యక్ష. కానీ కొంత ప్రాబ్లమ్స్ వలన కొంత బోర్స్ కావాలంటున్నారు, తర్వాత మోటార్ కావాలంటున్నారు. కనీసం మాకు ఈ బడ్జెట్లోనే మాకు సిడిపి కానీ మాకు ఇస్తే బాగుంటుంది అధ్యక్ష. ఎందుకంటే చిన్న సమస్యలకు వచ్చినప్పుడు మేము ఉత్సాహ విగ్రహంలాగా మరి ఎమ్మెల్యేలు ఉండడం అనేది నిజంగా మరి మీకు కూడా ఇది మంచిది కాదు అనేది నేను అందరికి కూడా సమానం చూడాలి. అందరూ సభ్యులకు అటువైపున సభ్యులకు కానీ ఇటువైపున సభ్యులకు కూడా అందరికీ సమస్యలు కూడా ప్రజలు కల్పించారు కాబట్టి ఖచ్చితంగా మాకు కూడా న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.